హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మనకి సమ్మర్లో కానీ వింటర్లో కానీ అప్పటికప్పుడు సమ్మర్లో అయితే మనకి వంట ఎక్కువసేపు చేయాలనిపించదనమాట. తొందరగా ఏదైనా రెసిపీ అయిపోతే బాగుండు అనుకుంటాం. అదే వింటర్లో వేడివేడిగా అంటే క్విక్గా అయిపోయే స్నాక్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అలాంటి 3 మినిట్స్ పాస్తా అయితే ఎంతో టేస్టీగా ఉండేది ఈరోజు చూపిస్తాను నేను. ఫస్ట్ టమాటాలని ఒక 4 టమాటాలు మొటికలు పైన ఉంటాయి కదా, అవి తీసేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, వెల్లుల్లి, ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనం చేసే క్వాంటిటీ పాస్తాని బట్టి ఈ ఐటమ్స్ పెంచుకోవటం తగ్గించుకోవటం చేయొచ్చు. తర్వాత ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేయటం వలన ఏంటంటే మనకి పాస్తా అనేది చప్పగా లేకుండా బాయిల్ అయ్యే టయానికి బాగా కుక్ అవుతుంది. ప్లస్ సాల్ట్ పడుతుందన్నమాట పాస్తాకి. పాస్తా అయితే ఎక్కువగా బాయిల్ చేయకూడదండి. అది మినిమం 80% అలా బాయిల్ చేస్తే సరిపోతుంది. మరీ మెత్తగా స్మాష్ చేసినా కూడా ఆ టేస్ట్ పోతుందన్నమాట. తర్వాత ఏదైనా ఆయిల్ మీరు వేసుకోండి. నేనైతే ఆలివ్ ఆయిల్ వేస్తున్నానమాట. అవి ఫ్రై అంటే వెల్లుల్లికి ఈ పాస్తాకి అది చాలా బాగుంటుంది. ఆలివ్ ఆయిల్ తర్వాత కోకోనట్ ఆయిల్ నెక్స్ట్ ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మనకి ఉల్లిపాయ, క్యాప్సికమ్, వెల్లుల్లి వేగేలోపు టమాటాలు బాయిల్ చేశాను కదా, పైన తొక్కు తీసేసి 2 టమాటాలు ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. 2 టమాటాలు మిక్సీలో ప్యూరీ చేసుకున్నాను. ఈలోపు మనకి లైట్గా ఫ్రై అవుతున్నాయి ఇవన్నీ. అప్పుడు క్యారెట్ యాడ్ చేసుకోవాలన్నమాట. క్యారెట్ మీరు తురిమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలాగ పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసేసుకొని, వీటికి కొన్ని సాసెస్ కూడా ఉంటాయండి, అవి చెప్తాను నేను. ఇలా 2 టమాటాలు అయితే మిక్సీలో ప్యూరీ చేసుకున్నాను. ఇవి కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసుకొని, తర్వాత టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటిని ఆ స్మెల్ అది అంతా కూడా ఆ వెల్లుల్లి, క్యాప్సికమ్ వీటికి పట్టేట్లుగా కొంచెం లైట్గా అలా టాస్ చేసుకొని, వీటిలోకి పెప్పర్ పౌడర్, షెజ్వాన్ సాసు, కొంచెం టమాటా సాసు ఇవన్నీ వేసుకొని లాస్ట్గా మనం మిక్స్డ్ హర్బ్స్ని యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, మనకి తొందరగా అయిపోయే ఎర్లీగా పాస్తా అనమాట. ఇది ఓన్లీ 3 మినిట్స్ టైంలోనే మనకి. మ్యాగీ కూడా 3 మినిట్స్ పడుతుందండి, 2 మినిట్స్ అంటారు కానీ. ఇలాగా పాస్తాని యాడ్ చేసుకొని ఈ లాస్ట్ ఎండింగ్లో కొత్తిమీర, మన దగ్గర ఏవైనా హర్బ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకుంటే వేడివేడిగా వెజిటేబుల్ పాస్తా అయితే రెడీ అయిందండి. దీన్ని చక్కగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతేనండి, దీన్ని డిష్ అవుట్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.